ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ఎస్ అనే అక్షరం కలవారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారు, వారి గుణగణాలు ఎలా ఉంటాయి, అదేవిధంగా వీరి యొక్క జీవితం ఏ విధంగా నడుస్తుంది, వీరు ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటారు, ఈ విషయాలన్నీ కూడా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనిషి యొక్క జీవితంలో వచ్చేటటువంటి అన్ని మార్పులు కూడా వారి యొక్క పుట్టిన టైము, డేటు, అదేవిధంగా రాశి, నక్షత్రం వీటిపై ఆధారపడి ఉంటుంది. మరి ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వారి జీవితం ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఒకే రాశి, ఒకే పుట్టిన తేదీ మరియు ఒకే పేరు కలిగిన వారి యొక్క గుణగణాలు మరియు అలవాట్లు ఒకేలా ఉంటాయి. ఇది జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొనబడినటువంటి వాదం. మనిషి యొక్క పెద్ద శత్రువు కోపం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ కోపం వల్ల మొదట మన తెలివిని కోల్పోవడం జరుగుతుంది. తర్వాత నాలుకను అదుపు చేయలేక నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం. అయితే ఎస్ అనే అక్షరం పేరు ఉన్నటువంటి వారికి వారి యొక్క ప్రవర్తన గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఎస్ అనే అక్షరంతో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారి యొక్క స్వభావం మేము చెబుతున్నటువంటి లక్షణాలతో సరిపోలితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎస్ అనే అక్షరం ఆల్ఫాబెట్స్లో 19వ అక్షరం. ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎప్పుడూ కూడా సత్యాన్ని నమ్ముతూ ఉంటారు. ఎవరిని మోసం చేయాలనేటటువంటి ఆలోచన వీరికి అసలు ఉండదు. మొదట వీరి గురించి వీరు తప్పకుండా ఆలోచించుకుంటారు. అంతేకాకుండా వీరు లాభ నష్టాల గురించి అంచనా వేయకుండా ఏ పని చేయరు. ఎవరి పేరు అయితే ఎస్ అక్షరంతో మొదలవుతుందో అలాంటి వారు ఎప్పుడూ నిష్కల్మషమైనటువంటి మనసును కలిగి ఉంటారు. కానీ వీరు స్వభావంగా చూసుకుంటే చాలా కోపంగా ఉంటారు. వీరి స్వభావం క్రోధంగా ఉంటే కోపంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా కమాండ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎస్ అక్షరంతో పేరు ఉన్నటువంటి వారు త్వరగా అలగడం జరుగుతుంది. వీరికి త్వరగా కోపం వస్తూ ఉంటుంది. అలాగే త్వరగా తగ్గిపోతూ ఉంటుంది. ఎదుటివారు వీరితో వాదించినా కూడా, ఎదురు సమాధానం చెప్పినా కూడా వీరికి కోపం ఎక్కువైపోతూ ఉంటుంది. వారితో వాదనకు దిగుతూ ఉంటారు. ఒక రకంగా ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎదుటివారు వీళ్ళతో ఎందుకు స్నేహం చేశామా అని ఆలోచించే స్థితికి తీసుకొస్తారు వారితో గనక గొడవ పడితే. అలాగే ఈ ఎస్ అక్షరం ఉన్నటువంటి వాళ్ళు బోలాతనం అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటటువంటి విధానం వల్ల కోపిష్టి వాళ్ళలా కనబడుతూ ఉంటారు. ఏదైనా గొడవ జరిగినప్పుడు అక్కడితో దాన్ని కట్ చేయాలనే చూస్తారు. దాన్ని సాగదీయడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. ఒకే విషయం గురించి వందల సార్లు మాట్లాడుకోవడం, ఆలోచించడం లాంటివి చేయరు. అప్పటికప్పుడే దాన్ని మర్చిపోతారు. వెంటనే తేల్చేసుకుంటారు. అలాగే వీళ్ళతో తిరిగే వాళ్ళకంటే వీళ్ళతో స్నేహం చేసే వాళ్ళకి ఇది బాగా తెలుసు. ఏంటంటే ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్లకు కోపం ఎక్కువసేపు ఉండదు అని. అంటే వీళ్ళు ప్రతి విషయాన్ని క్షమించేస్తారని మాత్రం కాదు. వీరికి మోసం చేసేవారంటే అస్సలు ఇష్టం ఉండదు. ఒకవేళ ఎవరైనా వీళ్ళను ఏదైనా విషయంలో మోసం చేస్తే వీళ్ళు క్షమించలేరు. అలాగే సహించరు కూడా. ఎవరైతే వీరిని మోసం చేస్తారో ఆ బంధాన్ని శాశ్వతంగా తెగతెంపులు చేసుకోవడానికి కూడా అస్సలు ఆలోచించరు. ఏ విషయం అయినా సీక్రెట్గా ఉంచడం అనేది వీరికి అలవాటు. ఈ ఎస్ అక్షరం ఉన్నటువంటి వారు బ్రెయిన్, కళ్ళు, ముక్కు, చెవులు అన్నింటినీ ఒకేసారి వాడి పరిస్థితులను అంచనా వేయడం జరుగుతుంది. వీరు ఒకే చోట కూర్చున్నా కూడా జరిగే అన్ని విషయాలను గ్రహించగలుగుతూ ఉంటారు. కారణం వీరు అంతఃకర్ములు. ఈ అక్షరం కలవారు వీరి యొక్క వస్తువులను ఎవరికి ఇవ్వడానికి కానీ, ఎవరితోనూ పంచుకోవడానికి కానీ అసలు ఇష్టపడరు. కాకపోతే ఆపదలో ఉన్నవారికి మాత్రం ఏమీ ఆలోచించకుండా సహాయం చేసేస్తూ ఉంటారు.
వీరి మనసు ప్రకారం వీరు చెడ్డవారైతే కాదు, కానీ స్పీడు లేదా మొండి స్వభావం వీళ్ళను చెడ్డవారిగా చేయడం జరుగుతుంది. వీరు వీరి యొక్క భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. కానీ వీరిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే వీరు ఏ ఫీల్డ్ను ఎంచుకున్నా కూడా అందులో వీళ్ళు ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. వీరికంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటూ ఉంటారు. యజమానికి నమ్మక పాత్రులుగా ఉంటారు. వీరి యొక్క భావనాత్మక వ్యవహారం గురించి చూస్తే ఎక్కువగా ఆశావాదులుగా కనిపిస్తూ ఉంటారు. జీవితంలో తమ గురించి తాము తక్కువగా పట్టించుకుంటూ ప్రాక్టికల్గా ఆలోచిస్తూ జీవిస్తూ ఉంటారు. తమ యొక్క భావాలను ఎప్పుడూ కూడా ఎదుటి వారికి వ్యక్తపరచరు. అందుకే వీరిని తప్పుగా అర్థం చేసుకునే వారే ఎక్కువ. వీరి మనసు చాలా స్వచ్ఛంగా నిజాయితీగా ఉండడమే కాకుండా మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఎవరికీ తెలియనివ్వరనే చెప్పుకోవాలి. అలాగే వీరు ఎప్పుడూ కూడా చాలా ప్రతిభావంతులుగా ఉంటారు. ఎక్కడ నుంచి చూసుకున్నా కూడా జ్ఞానాన్ని వెంటనే సంపాదిస్తారు. జ్ఞానం గురించి తెలుసుకోవడంలో వీరు ముందు ఉంటారు. ఎప్పుడూ కూడా కొత్త విషయాలను కొత్త జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. చాలా చాలా తెలివైన వారిగా సమస్యల్ని పరిష్కరించుకోవడంలో ముందు ఉండే వారిగా ఉంటూ ఉంటారు. వీరికి కావలసిన పని లేదా కార్యాన్ని ఎప్పుడు ఎలా జరిపించుకోవాలో వీరికి బాగా తెలుసు. అలాగే వీరి శరీర తీరు గురించి చూస్తే చాలా చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే వీరు పని చేయాలి అనుకున్నటువంటి నిర్ణయం అనేది వస్తే కనుక దాన్ని పూర్తి చేసే విశ్రాంతి తీసుకుంటారు. శారీరకంగా దృఢంగా ఉండడమే కాకుండా ఆహారపు అలవాట్ల మీద చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. అలాగే వీరి పని సామర్థ్యం విషయానికి వస్తే కష్టజీవులుగా ఉండడమే కాకుండా లక్ష్యాన్ని సాధించడానికి రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా విపరీతమైనటువంటి శ్రద్ధతో వారు చేసేటటువంటి శ్రమనే నమ్ముకుని ప్రతి విషయంలోనూ విజయం సాధించడం వీరి ప్రత్యేకత. తమ పనిని కొత్త విధానంలో అంటే వెరైటీగా చేయడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు. వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎక్కువ శాతం నలుగురిని లీడ్ చేయగలిగినటువంటి కెపాసిటీ కలిగిన వారై ఉంటారు. కాబట్టి వీరు ఎప్పుడూ కూడా ముందంజలోనే ఉంటారు. వీరు ముందంజకు వెళ్ళడం కోసం ఎంత శ్రమించడానికైనా అస్సలు ఆలోచించరు. కానీ ఒక్కోసారి వీరికి ఎవరి మీద అయినా విరక్తి వచ్చింది అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారిని లెక్కే చేయరు. అలాంటి వారిని వీరి జీవితంలో నుంచి తీసేస్తారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎవరైతే ఉంటారో వారు ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు మరియు మొండిగా ఉంటారు. వీరు తమది అనుకున్నటువంటి వ్యక్తిని లేదా వస్తువుని ఇతరులతో షేర్ చేసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. వీరు ఎంత నిజాయితీగా ఉంటారో ఎదుటివారు కూడా వీరితో అలాగే నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు. ఎస్ అక్షరంతో ఎవరికైతే పేరు మొదలవుతుందో వారు కుటుంబం పట్ల కూడా చాలా బాధ్యతగా ఉంటారు. వారి బాధ్యతలను నెరవేర్చడంలో ఎప్పుడూ కూడా వెనుకడుగు వేయరు. అలాగే ఇతరులు కూడా తమ వల్ల బాధపడకూడదు అని చెప్పి అవసరమైతే వారు చాలా జాగ్రత్తగా పక్కకు తప్పుకుంటారే తప్ప ఇతరుల జీవితాలను అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టరు. ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు చాలా ప్రేమ కలిగిన వ్యక్తులుగా, దేహదారుణ్యం కలిగిన వారిగా, అందం కలిగిన వారిగా, మనస్సు కూడా చాలా అందంగా ఉండేటటువంటి వారుగా ఉంటారు. దాంతోపాటు వారు ఇష్టపడని వ్యక్తులను అసలు దగ్గరకు రానివ్వరు. చూశారు కదా ఎస్ అక్షరం కలవారు ఏ విధంగా ఉంటారో. అలాగే వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది, వారు ప్రేమిస్తే ఎలా ఉంటుంది, వారు ద్వేషిస్తే ఎలా ఉంటుంది, వారి యొక్క శరీర దారుఢ్యం ఎలా ఉంటుంది, అలాగే వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనే విషయాలను తెలుసుకున్నారు కదా. మీది ఎస్ అక్షరం అయితే మేము చెప్పిన లక్షణాలు మీతో మ్యాచ్ అయితే తప్పకుండా మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.